హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. గర్భం దాల్చిన మహిళలు తేనె వాడుతున్నారా? అయితే ఒకసారి ఇది తెలుసుకోండి. తేనెటీగలు పువ్వుల నుండి సేకరించే తీయటి ద్రవ పదార్థాన్నే తేనె అని పిలుస్తాము. స్వచ్ఛమైన తేనె ఎంత కాలానికి అంటే ఎన్ని సంవత్సరాలు అయినా చెడిపోకుండా చాలా బాగుంటుంది. ఎందుకంటే పంచదార కన్నా 2 రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమిసంహారక లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాను చంపేస్తుంది. తేనెలో 14 నుంచి 18% వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం చాలా తక్కువగా ఉండటం వలన పాడవటం వంటివి జరగవు. 18% కన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మజీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించే మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండటానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టక ముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకున్నది తేనెతోనే. ఆయుర్వేదంలో తేనె చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదానికి తేనె ప్రాణం వంటిది అని చెప్పవచ్చు. తేనెలో ఎన్నో పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజ లవణాలు, థైమిన్, రిబోఫ్లోవిన్, పైరిడాక్సిన్, పాంతోథెనిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్ లాంటి విటమిన్లు, ప్రోటీన్స్, అమైనో ఆమ్లాలు, ఎంజైమ్లు సమృద్ధిగా ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టే తేనెను మంచి ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. అయితే ఈరోజు మనం గర్భధారణ సమయంలో తేనె తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. చాలామంది గర్భధారణ సమయంలో తేనె తీసుకోవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. అలాంటి వారు ఈ వీడియో చూస్తే ఆ సందేహం మొత్తం తీరిపోతుంది. గర్భధారణ సమయంలో తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకోవటానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే అది శిశువుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ఇన్ఫెక్షన్స్తో పోరాటం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెంచడానికి ఆహారంలో తేనెను చేర్చుకోవాలి. తేనెలో అల్లం లేదా నిమ్మరసం కలిపి తీసుకుంటే గొంతుకు సంబంధించిన సమస్యలైన దగ్గు, జలుబు వంటివి తగ్గుతాయి. తేనెలో యాంటీవైరల్ లక్షణాలు మరియు రోగనిరోధక శక్తిని బలపరిచే లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన ఫ్లూ వంటి వాటి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు తేనెను ఏ రూపంలో తీసుకున్నా ఫ్లూ బారిన పడకుండా ఉండవచ్చు. తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపులో అల్సర్స్ తగ్గుతాయి, అలాగే రాకుండా కూడా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ కారణంగా వచ్చే పెప్టిక్ అల్సర్ అయిన డ్యూడెనల్ అల్సర్లకు వ్యతిరేకంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అల్సర్స్ చాలా ప్రమాదకరం, ఎందుకంటే అవి బిడ్డ ఉన్న గర్భానికి చాలా దగ్గరగా ఉన్న కడుపు పొరను ప్రభావితం చేస్తాయి. కాబట్టి అల్సర్ ఉన్నప్పుడు ఒక్కసారి వైద్యుని సంప్రదించి తేనెను వాడితే మంచిది. గర్భధారణ సమయంలో ఒక్కోసారి ఎంత ప్రయత్నం చేసినా నిద్ర అనేది రాదు. అలాంటి సమయంలో రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు గోరువెచ్చని పాలల్లో 1 స్పూను తేనె కలిపి త్రాగితే నిద్ర బాగా పడుతుంది. ఒకవేళ నిద్రలేమి సమస్య ఉన్నా అది కూడా తగ్గిపోతుంది. అయితే నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు తేనె కలిపిన పాలను త్రాగాలి. ఇది గర్భధారణ సమయంలో ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్యకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న తేనెను గర్భధారణ సమయంలో రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. రోజుకు 3 నుంచి 5 టేబుల్ స్పూన్ల తేనె మాత్రమే తీసుకోవాలి. ఆ తేనెలో క్యాలరీల సంఖ్య 180 నుంచి 200 క్యాలరీలు ఉంటాయి. అయితే గర్భధారణ సమయంలో డయాబెటీస్ ఉంటే మాత్రం తేనెను అస్సలు వాడకూడదు. ఒకవేళ వాడవలసి వస్తే రక్తంలో చక్కెర స్థాయిలను చూసుకుంటూ వైద్యుని సలహా తీసుకోవాలి. ఏమైనా అలర్జీ ఉన్నవారు కూడా తేనెకు దూరంగా ఉంటేనే మంచిది. తేనెను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కల్తీ లేని తేనెను వాడటం చూసుకోవాలి. ఆర్గానిక్ తేనె అయితే చాలా మంచిది.
ఇప్పుడు చాలా కంపెనీలు తేనెలు దొరుకుతున్నాయి, వేటిని వాడినా పర్వాలేదు. చూసారుగా ఫ్రెండ్స్, తేనె గురించి ఉపయోగాలు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.